హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రియల్మీ 12 Pro Plusకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఆన్లైన్లో ఇప్పుడు లీక్ అయిపోయాయి. బ్యాక్ డిజైన్ ఇంకా కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అయితే రియల్మీ వాళ్ళే అఫీషియల్గా ఇన్స్టాలో మనకు పోస్ట్ అయితే పెట్టారు. ఇక ఈ మొబైల్కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ కూడా మనకి ఆన్లైన్లో ఈజీగా దొరికిస్తున్నాయి. మొబైల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఈ డిజైన్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ విషయంలో మరొక ఇంట్రెస్ట్ విషయం ఏంటంటే, మనకందరికీ తెలుసు రోలెక్స్ అనే వాచ్ ఎంత కాస్ట్లీ అనో. మరి రోలెక్స్ వాచ్కి ఈ మొబైల్కి సంబంధం ఏంటి అక్కాయ్ అంటారేమో. ఉంది చెప్తాను, తొందరపడకండి. ఈ మొబైల్కి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ సర్కిల్ ఏదైతే ఉందో అది డిజైన్ చేసింది రోలెక్స్ డిజైన్ చేసిన పర్సనే. దానివల్లనే కెమెరా డిజైన్ అనేది ప్రీమియంగా లగ్జరీగా కూడా కనిపిస్తుంది. ఈ డిజైనే రియల్మీ వాళ్ళు ప్రస్తుతానికైతే హైలైట్ చేస్తున్నారు. ఎవరైనా కానీ ఏది బాగుంటే దాన్నే హైలైట్ చేస్తూ బాగా చెప్పుకుంటారే కానీ బాగా లేవు అని మాత్రం ఏవి చెప్పుకోలేరు కదా. రియల్మీ బ్రాండ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి నేనైతే ఒక విషయం చెప్పాలి, ఈ మొబైల్ ప్రైస్ తక్కువేమి ఉండదండి. మీరు కొత్త మొబైల్ తీసుకుంటున్నప్పుడు లేదా యూట్యూబ్లో ఏదైనా మొబైల్కి సంబంధించిన వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఏ స్పెసిఫికేషన్స్ అంటే లైక్ కెమెరాస్, ప్రాసెసర్, డిస్ప్లే వీటిలో మీరు ఏది ప్రయారిటీగా చూస్తారో కమెంట్లో చెప్పండి. ఇక ఈ రియల్మీ మొబైల్ వచ్చేసి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. 2 కూడా లెదర్ ఫినిషింగ్తోనే వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ, మరొకటి వచ్చేసి సన్ రైజ్, అదే అండి వైట్ కలర్. ఈ మొబైల్లో అయితే కెమెరాని పూర్తిగా అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. వాటి గురించి అయితే మనం పూర్తి స్పెసిఫికేషన్లో మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే నుంచి స్టార్ట్ చేస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 10-bit ప్యానల్ అయితే ఉంటుంది. 1800 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ బెటర్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 3.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. 114 రియల్మీ OS 5.0తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ కనుక స్నాప్డ్రాగన్ 7 Gen 3 వస్తే మాత్రం మంచి ప్రాసెసర్ అనే చెప్పుకోవాలి. అలాగే 114 రియల్మీ 5.0 కూడా బాగుంటుంది. అప్డేట్స్ కూడా చాలా కాలం ఇస్తున్నారు. ఇలా చూసుకుంటే రెడ్మీ కన్నా రియల్మీ బెటర్ అవుతుంది కదా. గేమింగ్ కోసం కూడా ఇది బాగుంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+8+64 MP. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి సోనీ IMX890 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OSకి కూడా సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ అండి. ఇక థర్డ్ వచ్చేసి 64 MP. ఇది వచ్చేసి పెరిస్కోపిక్ కెమెరా. 3x వరకు ఆప్టికల్ జూమ్ కూడా చేస్తుంది. ఈ కెమెరా వచ్చేసి స్పెసిఫిక్గా అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వాడుతుంటారు. 100x జూమే కాదు, మీకు 3x వరకు మంచి ఇమేజ్ క్వాలిటీ అయితే ఇస్తుంది. కెమెరా లవర్స్ అయితే మాత్రం తప్పకుండా మీరు ఈ మొబైల్ ట్రై చేయాల్సింది. రెడ్మీలో 200 MP ఇచ్చారు, బట్ అది మాత్రం జస్ట్ నెంబర్ మాత్రమే. మీరు 200 డెడికేటెడ్ ఆప్షన్ నొక్కితే తప్ప అది మాత్రం పనిచేయదు. ప్రతిసారి ఫోటో తీసినప్పుడల్లా అది నొక్కాలని ఎవరికి గుర్తుండదు. మీరు కూడా మీ మొబైల్లో 64 MP 50 MP ఉంటే అదైతే వాడరండి. మీరు ఎప్పుడు ఫొటోస్ తీసినా కూడా 12 MP 30 MP తోటే ఫొటోస్ తీస్తుంటారు. డెడికేటెడ్ కెమెరా 200 వాడని వాళ్ళకి ఆ నెంబర్ పెద్దగా ఉన్నా పెద్ద అవసరం అయితే ఉండదు. ఇక సోనీ IMX890 అనేది మంచి సెన్సారే అండి. ఇది కూడా మంచి పర్ఫార్మెన్సే చేస్తుంది. OnePlus 11Rలో కూడా ఇదే సెన్సార్ వాడారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 MP అనేది రూమర్స్ మాత్రమే. ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం రెడ్మీ రియల్మీ 2 సేమ్ అనే చెప్తాను. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మీరు 200 MP అనేది మర్చిపోతే రియల్మీ బెటర్ అని చెప్తాను. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. జస్ట్ 25 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా సేమ్ 100W ఇచ్చారు. ఈసారి తగ్గించలేదు, పెంచలేదు. ఇక ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక 30,000 పైన అయితే ఉంటుంది. 30 నుంచి 35,000 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ స్పెక్స్ పరంగా ఆ మొబైల్ 35 వచ్చినా కూడా పర్లేదండి. ఒకవేళ ఆ ప్రైస్ ఉంటే కనుక దీన్నైతే బడ్జెట్ మొబైల్ అనకూడదు కదండి. బడ్జెట్ మొబైల్ అంటే నా ఉద్దేశం ప్రకారంగా ఒక 25,000 లోపే. చూద్దాం, వీళ్ళు ఈ నెలలోనే జనవరి అంటే ఈ నెలలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారంట. మీలో ఎంతమంది ఈ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో నా కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.